రజితారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మనతో పాటు జాయిన్ అయ్యారు. రజితారెడ్డి గారు నమస్తే. చెప్పండి సార్, చెప్పండి. ఇవాళ మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎంతో మంది నాయకులు మీ పార్టీలోకి తీసుకున్నప్పుడు, సరే అప్పుడు టీడీఎల్పీ అయిండొచ్చు, తర్వాత కాంగ్రెస్ ఎల్పీ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకునే క్రమంలో విలీనం చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ నిన్న ఒక్క దానం నాగేందర్ మెడలో కండువా కప్పంగానే మొత్తం బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నాయకులందరూ బయలుదేరి స్పీకర్ దగ్గరికి వెళ్ళి వెంటనే అతని మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి మీరు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. గతంలో మీరు చేసినప్పుడు అదే తప్పు, ఎవరు మాట్లాడకూడదు, లేకపోతే మాట్లాడిన వాళ్ళందరినీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక్క పర్సన్ మెడలో కండువా పడంగానే ఎందుకు అంతగా మీరు రియాక్ట్ అయ్యారు అనేది చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది. అదే అండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈ రోజు బీసీలకు అన్యాయం చేసిండు కదండి. మరి పక్క పార్టీలకు పోయి ఇలా బీసీలు ఎంతో మంది ఆయన నమ్ముకొని ఉన్న ప్రజా ప్రతినిధులకు మోసం చేసి వాళ్ళ పార్టీ ఎక్కడ 4 రోజులు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా వీళ్ళ మనసు ఒప్పుతలేదంటే వీళ్ళు ఎట్లాంటి నాయకులు అండి? ఈ రోజు కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఒకటై బీఆర్ఎస్ ని బలహీనపరచాలని కుట్ర చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని అన్నాడు మరి కాంగ్రెస్ నాయకుడు. సీఎం గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి లేదని మాట్లాడిన వ్యక్తి ఇవాళ అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎందుకంటే మరి బీజేపీలో చేర్చుకుంటున్నాడు? ఒక్క మాట, బీజేపీలో మొత్తం అన్యాయం జరిగిందండి, బీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని మాట్లాడిన మనిషి ఈ రోజు మా నాయకులను ఎందుకు తీసుకుంటున్నాడు? కేసీఆర్ ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని మోడీ గారు అనలేదండి? మిషన్ భగీరథపై మోడీ ప్రశంసలు కురిపించలేదా? ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారు? ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ గాని కాంగ్రెస్ గాని మాదిగలను మోసం చేయలేదండి. ప్రజాస్వామ్యంలో విషపు చుక్కలు ఎవరో పోతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. లక్షల క్యాడర్ తో నిండి ఉందండి బీఆర్ఎస్ పార్టీ అనేది. వాళ్ళు నాయకులు పోతారండి ఎక్కడ. ఎందుకు అంత ఇమ్మీడియట్ రియాక్షన్ ఎందుకు? ఒక్కరు కండువా కప్పుకోగానే స్పీకర్ కి యాక్షన్ తీసుకుంటాము. వీళ్ళకు తప్పకుండా వేటు వేయాలి. ప్రజాస్వామ్యంలో విషపు చుక్కల్లాగా ప్రవర్తించిన నేతలను డెఫినెట్ గా వేటు వేయాలి. వీళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిండు, ఉరిదీయాలని చెప్పిండు, నేనే మొదటి వ్యక్తిని ఉంటా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళని ఇప్పుడు గేట్లు తెరిచినాము, ఇప్పుడే మొదలైంది అసలైన రాజకీయ ఆట మొదలైంది, ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యంలో ఈ విషపు చుక్కలను ఆహ్వానించుకుంటా జాతీయ పార్టీలు చిల్లర వేషాలు వేస్తుండడంలో సందేహం ఏమైనా ఉందా అండి? నీచపు రాజకీయాలకు తెరదీస్తలేరంటారా వీళ్ళు? పార్టీ ఫిరాయింపులకు తెరదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ రోజు అనేక నీతి వాక్యాలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇట్లా చేయడం పట్ల ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో లీడర్లను ఎంతసేపు ప్రజాపాలన గాలి వదిలేసి పక్కా రాజకీయం చేస్తున్నాడు తప్పిస్తే రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పారు.